నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం అత్యంత భయంకరమైన ఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక విరామం భగ్నమై అమెరికా బలగాలు ఇరాన్పై భారీ వైమానిక దాడులు జరపగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా పశ్చిమాసియాలోని యుఎస్ సైనిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో జోర్డాన్లోని అమెరికా ఎయిర్ బేస్ పై దాడి చేసి $100 మిలియన్ విలువైన 3 అత్యాధునిక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని ఐఆర్జీసీ సంచలన ప్రకటన చేసింది. ఈ తీవ్రమైన ఆరోపణలు, అమెరికా స్పందన, అసలు నిజానిజాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. గురువారం రోజున ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది. దక్షిణ ఇరాన్లోని కేష్మా ఐలాండ్లోని ఒక నివాసంపై అమెరికా క్షిపణి దాడి చేసి ఇద్దరిని గాయపరిచిన కొన్ని గంటల్లోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతీకార దాడులకు దిగింది. జోర్డాన్ తూర్పు ఎడారి ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆల్ అజ్రక్ అమెరికన్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వరుస బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ అధికారిక రేడియో టీవీ నెట్వర్క్ ఐఆర్జీసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అమెరికా ఎయిర్ బేస్లోని డిప్లాయ్మెంట్ ర్యాంప్ F-35 యుద్ధ విమానాలను ఉంచే మెయింటెనెన్స్ హ్యాంగర్ను తమ బాలిస్టిక్ క్షిపణులు నేరుగా తాకాయి. ఈ దాడి దాటికి 3 F-35 ఫైటర్ జెట్లు పూర్తిగా ధ్వంసమవగా మరో 3 విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ పేర్కొంది. అంతేకాకుండా ఈ ఊహించని క్షిపణి దాడిలో ఎయిర్ బేస్లో ఉన్న పలువురు అమెరికన్ సైనిక అధికారులు, టెక్నికల్, మెయింటెనెన్స్ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ మీడియా సంచలన కథనాలను ప్రసారం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వైమానిక వ్యవస్థ కలిగిన అమెరికాకు ఇది ఊహించని కోలుకోలేని దెబ్బ అని ఇరాన్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ చేస్తున్న ఈ వాదనలు నిజమే అయితే ఇది అమెరికా సైన్యానికి భారీ ఆర్థిక, వ్యూహాత్మక విఘాతం క్రిందే లెక్క. ఎందుకంటే ఒక్కొక్క F-35 లైట్నింగ్ II ఫైటర్ జెట్ విలువ దాదాపు $100 మిలియన్ పైగానే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన టెక్నాలజీతో రాడర్లకు చిక్కని మల్టీ రోల్ స్టెల్త్ ఫైటర్గా పేరుగాంచిన ఈ జెట్లు ధ్వంసం కావడం అనేది అగ్రరాజ్యానికి పెద్ద అవమానమే అవుతుంది. అయితే ఇరాన్ చేస్తున్న ఈ ఆరోపణలను అమెరికా మిలిటరీ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ క్షిపణి దాడిలో తమ F-35 విమానాలు ధ్వంసమయ్యాయనే వార్తల్లో ఎలాంటి నిజము లేదని వాషింగ్టన్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇటీవల ఇరాన్ జరిపిన దాడి ప్రయత్నాలలో ఏ ఒక్క అమెరికన్ విమానం కూడా ధ్వంసం కావడం కానీ, దెబ్బతినడం కానీ జరగలేదని ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు అన్నింటినీ తమ వైమానిక రక్షణ వ్యవస్థలు గాల్లోనే అడ్డుకున్నాయని లేదా అవి లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తమ సైనిక కార్యకలాపాలు ఎప్పటిలాగే విరామం లేకుండా కొనసాగుతున్నాయని, ఇరాన్ మానసిక యుద్ధంలో భాగంగానే ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తుందని అమెరికా మండిపడింది. F-35 విమానాల వినాశనాన్ని అమెరికా తిరస్కరించినప్పటికీ ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సుదీర్ఘ యుఎస్ ఇరాన్ యుద్ధంలో అమెరికా సైన్యం ఇప్పటికే భారీ స్థాయిలోనే ఆస్తి, ప్రాణ నష్టాలను చవిచూసింది. మే నెలలో యుఎస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇరాన్పై జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మిలిటరీ ఆపరేషన్లలో అమెరికాకు చెందిన కనీసం 42 విమానాలు లేదా డ్రోన్లు ధ్వంసమవ్వడం కానీ, తీవ్రంగా దెబ్బతినడం కానీ జరిగాయి. ఈ అమెరికన్ నష్టాలలో 4 F-15E స్ట్రైక్ ఈగిల్స్, ఒక F-35A లైట్నింగ్ II ఫైటర్, ఒక A-10 థండర్ బోల్ట్ II గ్రౌండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, 7 KC-135 రీఫ్యూయలింగ్ విమానాలు ఉన్నాయి. వీటితో పాటు 24 MQ-9 రిపేర్ డ్రోన్లు, 2 MC-130J స్పెషల్ ఆపరేషన్ విమానాలు, ఒక E-3 సెంట్రీ అవాక్స్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక MQ-4C ట్రైటాన్ అన్క్రూడ్ ఏరియల్ వెహికల్ను అమెరికా కోల్పోయినట్లు కాంగ్రెషనల్ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ తీవ్రమైన యుద్ధం వల్ల అమెరికా ఖజానాపై విపరీతమైన భారం పడుతుంది. ఇప్పటి వరకు ఈ ఇరాన్ యుద్ధం కోసం అమెరికా సుమారు $37.5 బిలియన్ ఖర్చు చేసినట్లు అంచనా. మే నెలలో వేసిన అంచనాల కంటే ఇది ఏకంగా $8 బిలియన్ ఎక్కువ కావడం గమనార్హం. యుద్ధం పొడిగించబడుతున్న కొద్దీ యుఎస్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. మరోవైపు ఈ ఇరాన్ యుద్ధం రోజురోజుకు కొత్త రంగు పులుముకుంటూ ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుంది. ఈ వారంలో సౌదీ అరేబియా అమెరికాతో కలిసి ఇరాక్లోని ఇరాన్ మద్దతు గల మిలీషియాలపై సంయుక్త దాడులు నిర్వహించి 20 మంది ఫైటర్లను, 6 ఇరాన్ సలహాదారులను మట్టుబెట్టింది. అదే సమయంలో ఈజిప్టులోని డామియట్టా ఓడరేవులోని అమెరికా సహజ వాయువు నౌకపై డ్రోన్ దాడి జరగడం, బల్గేరియా, సైప్రస్లోని స్థానిక స్థావరాలను అమెరికా ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి హెచ్చరించడంతో పశ్చిమాసియా తీవ్ర అగ్నిగుండంగా మారింది.